అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. నిన్న వైసీపీ నేతలు, వైసీపీలో మళ్ళీ కులం పేరుతో కాపు నేతలు సమావేశమై ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వైసీపీ గురించి మాట్లాడితే పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. ఈ వైసీపీకి చెందిన మాజీ కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాపు నాయకులు వీరంతా కూడా. ఈ వైసీపీ కాపు నాయకుల్ని నేను అడుగుతున్నాను, ఇదే విధంగా కాపుల సమావేశం లాగానే వైసీపీ వెడ్ల సమావేశం పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ముదవి మీకుందా? కాపుల సమావేశం పెట్టినప్పుడు వెడ్ల సమావేశం కూడా పెట్టాలి కదా వైసీపీ నుండి, అడుగుతారా మీరు? ఇంకొకటి, 2029 ఎన్నికల్లో వైసీపీ నుండి కాపుని సీఎంగా ప్రకటించమని జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ము ధైర్యం మీకుందా? కాపు సీఎం అయినా కూడా పెత్తనమంతా జగన్మోహన్ రెడ్డిది, సుబ్బారెడ్డిది, పెద్దిరెడ్డిది, మిథున్ రెడ్డిది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, మేకపాటి రాజమోహన్ రెడ్డిది, ఆ రెడ్డిది, ఈ రెడ్డిది, ఏదో ఒక రెడ్డిది. మీకు డమ్మీగా సీఎంగా అయినా, ఒక డమ్మీ సీఎంగా అయినా కూడా మిమ్మల్ని ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారా? అడిగే దమ్ము ఎవరికైనా ఉందా వైసీపీలో కాపు నేతలకి? అసలు మీరంతా ఎందుకు కులం పేరుతో సమావేశాలు పెడుతున్నారు? వైసీపీ పార్టీ నుండి రెడ్లు పెట్టడం లేదే, వైసీపీ రెడ్ల సమావేశం అని చెప్పి. వైసీపీ నుండి ఎస్సీలు పెట్టడం లేదే, వైసీపీ ఎస్సీల సమావేశం, వైసీపీ ఎస్సీ మాల సామాజిక వర్గం సమావేశం, మాదిగ సామాజిక వర్గం సమావేశం అని చెప్పి పెట్టడం లేదే. కాపులే ఎందుకు పెడుతున్నారు? పెడితే పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీకు టార్గెట్ అవుతున్నారు? ప్రతిసారిను ప్రతి ఒక్కరు కూడా కులం పేరుతో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ రాజకీయం మీరు చేసుకోండి, మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు తెలుగుదేశం తరపున పోటీ చేస్తారో, వైసీపీ తరపున పోటీ చేస్తారో, బీజేపీయో, జనసేనో, ఏ పార్టీ అయితే ఆ పార్టీలో మీరు పోటీ చేసుకోండి, మీ రాజకీయం మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. పదే పదే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని లాగుతారు కులంలోకి? కులం పేరుతో ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మీరంతా వివిధ పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో కాపులు ఉన్నట్టుగానే టీడీపీలో ఉన్నారు. మీ పార్టీలో మీ వింటే తప్పు లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి తప్పు వచ్చిందా? పార్టీ పెట్టకూడదా? మీ కులానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకూడదా? మీరు మాత్రం రాజకీయాలు చేసుకోవచ్చా పార్టీల్లో ఉండి? టీడీపీలో ఉండి కమ్మ సామాజిక వర్గం నుండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, ఓట్లు వేసుకోవచ్చు నాయకులంతా కూడా. వైసీపీ నుండి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు మీ సామాజిక వర్గం, మీ కులమైన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎంగా కాకూడదు. మీకు సీఎంగా కాకూడదు, ఒక పార్టీ పెట్టకూడదు, ఒక పార్టీ అధినేతకు ఉండకూడదు. అలాగే వంగా గీత గారు ఏదో మాట్లాడారంట. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంట పిఠాపురంలో కాపుల జనాభా ఎక్కువ అని చెప్పేసి, ఎక్కువ అని అక్కడ పోటీ చేశాయంట అని ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో కాపులు ఎంతమంది ఉన్నారో, కాపు ఓటర్లు, అంతకన్నా ఎక్కువ మంది రెడ్డి ఓటర్లు పులివెందులు ఉన్నారు. మనం పిఠాపురంలో కాపు ఓట్లు ఒక 70,000 80,000 అనుకుంటే, కొన్ని 90,000 అనుకుంటే, అక్కడ పులివెందుల్లో 1,10,000 1,00,000 ఓట్లు ఉన్నాయి. పిఠాపురం కన్నా ఎక్కువ ఓట్లే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకుందా? జగన్మోహన్ రెడ్డి పులివెందుల దాటి బయటికి రా, 1,00,000 రెడ్డి సామాజిక వర్గ ఓట్లున్నా పులివెందుల దాటి నువ్వు బయటకు వచ్చి పోటీ చేయవయ్యా, నీ దమ్ము చూపించని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం వైసీపీ కాపు నాయకులకుందా? పులివెందుల దాటి ఎందుకు వాడు పులివెందుల దాటొస్తే తెలిసేది. పులో పిల్లో ఒక్కసారి దాటొచ్చారు, వైజాగ్ వచ్చారు, విజయమ్మ గారు పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు పోటీ చేశారు. ఏం జరిగింది చూసాం కదా. ఒక్కసారి ఆ పులివెందుల ఆ కడప పార్లమెంట్ దాటొస్తే వైఎస్ కుటుంబం ఏంటో ఓసారి చూశారు. మీరు అడగండి వైసీపీలో, అమ్మా వైసీపీ నాయకురాలు వంగా గీత గారు, మీరు అడగండి జగన్మోహన్ రెడ్డిని, అన్నా జగన్ అన్న పులివెందుల దాటిరా అన్న, ఒక్కసారి దాటొచ్చి పోటీ చేయన్నా. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, ఆఖరికి లోకేష్ పోటీ చేశాడు కదా. లోకేష్ కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువ ఉండే చోట పోటీ చేశాడు కదా. ఒకసారి రోడ్డు ఇంకోసారి గెలిచాడు కదా.
మరి మన పులివెందులు దాటి రాడే. ఇలా అడగండి మీరంతా కూడా. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలని అక్కడ పోటీ చేస్తాడండి. పులిలాగా దాక్కోడు కదా. పులివెందుల్లో రెడ్ల సామాజిక వర్గం చాటున జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లిలాగా దాక్కున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాక్కోవట్లేదు కదా. ఎక్కడైనా పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా పోటీ చేస్తారు. మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి వెళ్ళిపోయి. వచ్చే 2029 ఎన్నికల్లో మీ జగన్మోహన్ రెడ్డిని పిఠాపురంలో పోటీ చేయమనండి. పిఠాపురంలో పోటీ చేయమని చూద్దాం పవన్ కళ్యాణ్ గారి మీద ఏం జరిగిద్దో. అడగండి మీ నాయకుడిని అడగండి. పదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలి. పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, భీమవరంలో ఉన్నారు. మరి పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉంటే గాజువాకలో లేరా, భీమవరంలో లేరా? ఆ 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? పాలకొల్లో లేదా కాపులు? చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? రాజకీయంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి, అభ్యర్థులను బట్టి, సమీకరణాలను బట్టి రకరకాల కారణాలతో గెలిపోవటంలు ఉంటాయి. మేము స్వాగతిస్తాం వాటిని. గెలిపోవటంలు ఉంటాయి, వాటిని స్వాగతిస్తాం. అంతేగాని పెద్దానికి కులం ముడిపెట్టేయడం కులం అని చెప్పేసి. అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి సీఎం 2029 ఎన్నికలకి మీరు సీఎంగా అడగండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కన్నా సీనియర్ బొత్స రాజకీయ పరిజ్ఞానం ముందు, అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లోడండి. డైపర్లు వేసుకున్న పిల్లోడు రాజకీయంలో. మరి బొత్స సత్యనారాయణ గారిని సీఎంగా ప్రకటించమని అడగండి. ఇప్పుడు ఉన్న నేతల్లో సీనియర్ కదా, అందరికన్నా సీనియర్ కదా. అలాగే తోట తిరుమూర్తులు గారు ఉన్నారు, ఆయన సీనియరే. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర అయింది ఎప్పుడో 94లో. ఆయన సీనియర్ నాయకుడే కదా. అడగండి. పోనీ జగన్మోహన్ రెడ్డికి పాలేరు తానం చేసుకునే మన పెదపాలేరు పేరుని చిన్నపాలేరు అంబటి, పోనీ పాలేరు కన్నా కనీసం అంబటినో పేరుని నానినో సీఎంగా ప్రకటించమని అడగండి. పోనీ మహిళా కోటాలో వంగా గీత గారిని, ఆమె సీనియరే కదా. ఆమె కూడా సీనియరే, 30 సంవత్సరాల పైగా, 30 ఏళ్లకు పైగా ఉంది రాజకీయాల్లో. సో ఈ నేతలంతా కూడా మనం తీసుకుంటే పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వంగ గీత గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, తోట తిరుమతులు గారు కావచ్చు, ఇటువంటి నాయకులంతా కూడా 30 ఏళ్లకు పైగా రాజకీయాలు ఉన్నారు. జగన్ కన్నా సీనియర్లు మీరంతా కూడా. వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డిని, మీలో ఒకరిని సీఎంగా ప్రకటించమని చెప్పేసి. అడిగే దమ్ముదవి మీకుందా? లేనప్పుడు ఎందుకు సమావేశాలు పెడుతున్నారు? దేనికోసం సమావేశాలు పెడుతున్నారు? గత వైసీపీ ప్రభుత్వంలో 2018లో మాకు ఇప్పటం సభకి ల్యాండ్ ఇచ్చారని చెప్పేసి అది ఏం జరిగింది అక్కడ 2018 ఆ కరోనా టైంలో ఎప్పుడో ఇప్పటంలో మా జనసేన మీటింగ్ కి ల్యాండ్ ఇచ్చారని చెప్పేసి 2022 అనుకుంటా ల్యాండ్ ఇచ్చారని చెప్పేసి ఆ ఇప్పటం గ్రామంలో కాపుల ఇళ్ళుని కూల్చారండి. ఆ ప్రహరీ గోడలు, ఆ ఇంటి ముందున్న మెట్లు అవన్నీ కూల్చారు. టార్గెటెడ్ గా కాపు కమిటీ కూల్చారు. పొలాలు ఇచ్చారని చెప్పేసి మీటింగ్ కి. మరి ఈ సోకాల్డ్ ఈ కాపు నాయకులంతా కూడా ఏమైపోయారు ఆ రోజు నాడు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వెళ్ళి అక్కడ ఒక కుటుంబానికి ₹1,00,000 తక్షణం సాయం చేశారు కదా. వీళ్ళంతా ఏమైపోయారు? ఆ గ్రామంలోకి వెళ్ళడానికేమో 20 అడుగుల రోడ్డు, ఆ గ్రామంలో లోపల మాత్రం 100 అడుగులు రోడ్డు వేస్తారంట. ఆ రోడ్డు అని చెప్పేసి పట్టా భూమిలోకి వచ్చి మరి ఈ ప్రహరీ గోడలు, ఇళ్ళు, మెట్లు మొత్తం కూల్చారు కదా. మీరంతా ఏమైపోయారు? సోకాళ్ళు కాపు నాయకులంతా కూడా. అప్పుడు మాట్లాడాలి కదా కాపు కులం గురించి. అప్పుడంతా మీరేమైపోయారు? అలాగే ఈడబ్ల్యూఎస్ 5% ఈడబ్ల్యూఎస్ రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సంతకంతో మీరంతా ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బయటికి ఒక్కొక్కరు? ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా. ఖచ్చితంగా అడగండి. కాపు కార్పొరేషన్ నిధులు అడగండి, తప్పులేదు దానిలో, అంతవరకు ఒప్పుకుంటా. కాపు కార్పొరేషన్ నిధులు అడగండి. కానీ ఆ కాపు కార్పొరేషన్ నిధులు దాటి ఇంకా ఏదైనా మాట్లాడే నైతిక అర్హత మీ వైసీపీ నాయకులకు లేదు. ఒక నైతికత మీకు లేదు. గత 5 ఏళ్లలో కాపులకి ఏం వరగబెట్టారో చూసాం మేమంతా కూడా. కాపు కార్పొరేషన్ నిధులు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో మేము చూసాము. కాపుల మీద జరిగిన దాడులు చూసాము. కాపుల ఇళ్లు కూల్చేస్తూ మేము చూసామంతా కూడా. అన్ని చూసాము. దయచేసి ఇక మొసలి కన్నీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటారు, జనసేన పార్టీ ఉంటుంది. మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటుంది, ఆయనతోనే ఉంటుంది. మెజారిటీ సామాజిక వర్గం ఆయన నాయకుడి కింద భావించారు, ఆయనతోనే ఉంటారు. దాదాపుగా గత ఎన్నికల్లో 80% కూటమికి ఓట్లు పడితే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా నిలబడినా కూడా కాపు సామాజిక వర్గంలో 70% వరకు ఓట్లేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాపు సామాజిక వర్గం నుండి.
మీరేం చేసుకుంటారు చేసుకోండి. మీరు ఎన్ని కుట్రలు చేసుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసుకున్నా కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయలేరు. కాపు ఓటు బ్యాంక్ ఫిక్స్ అయిపోయింది. కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి ఎలా దూరం చేయలేరు, ఎలా ఫిక్స్ అయిపోయిందో అలాగే రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కూడా అంతే కదా. ఇక్కడ కాపులని కాదు, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 90% జగన్మోహన్ రెడ్డికే, ఇంకో పార్టీకి వేయరు. కమ్మ సామాజిక వర్గం 99% టీడీపీకే. అది అత్యధిక క్యాస్ట్ ఫీలింగ్ అవ్వచ్చు, ఇంకోటి కులాభిమానం, ఎలా అనుకున్నా కూడా హైయెస్ట్ కమ్మ ఉండదు 99, నెక్స్ట్ రెడ్డి ఉండదు 90. కాపులు 70% జనసేనకు ఉంది, ఇంకా 30% ఈ వైసీపీలోను, తెలుగుదేశంలోను, బీజేపీలోను, మిగతా పార్టీలు ఉంటారు. ఒక 30% వేరే పార్టీలు ఉన్నారు. మా 70%, మా జనసేన దగ్గర ఉన్న 70% మీరు లాక్కోలేరు. 2019 ఎన్నికలు చాలా భిన్నంగా జరిగినాయి. అభ్యర్థులు బలహీనంగా ఉండడం, అలాగే ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం వెనక్కి, పవన్ కళ్యాణ్ గారు నిలబడరా అనేది అనే ఒక ప్రశ్న, రకరకాల కారణాలతో 2019 ఎన్నికలు కొంచెం భిన్నంగా జరిగినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిలబడిన తీరు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తీరు, బలంగా ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారితో 70% ఉంది ఈ రోజు నాడు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఆ 70% ఎక్కడ తీసుకెళ్లేరు. ఇక మిగిలిన 30% మీరు తెలుగుదేశం పంచుకోండి, మీరు కొట్టుకోండి, మీరు తెలుగుదేశం, బీజేపీ, ఇక మీ నోటాలు గీటాలు మిగతా పార్టీలందరూ చూసుకోవాలి తప్ప ఆ 70% మాదే. ఇదేనండి నిన్న మీటింగు ఎంత హాస్యాస్పదం అంటే, మురళి గారు ఎంత హాస్యాస్పదం అంటే నిన్న మీటింగు వీళ్ళంతా కాపు జాతిని ఉద్ధరించినట్టుగా ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా, వీళ్ళలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఏమైంది, రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ, దాని గురించి మాట్లాడతారా? అది పెద్ద సబ్జెక్టు. మరి అదే పెద్ద సబ్జెక్టు. మీరు కాంగ్రెస్ లో ఉండి ఉద్ధరించారు, ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వాలు ఉద్ధరించేశారు, ఇప్పుడేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి వచ్చేసారు బయటికి. అది పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ టార్గెట్. పోనీ మీరైనా చిన్నపిల్లల రాజకీయాలు కొత్త వాళ్ళు అంటే ఒక్కొక్కరు 1980లో 90లో రాజకీయాలు మొదలెట్టారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవం ఒక్కొక్కరికి. బొత్స గారి అనుభవం ఎప్పుడండి? ఆయన స్టూడెంట్గా వచ్చాడు రాజకీయాల్లోకి 1995 ఆ ప్రాంతంలో. తోట తిరుమతులుగా 94 అనుకుంటా, 94లో 89లోనో ఇండిపెండెంట్ ఆయన గెలిచాడు ఫస్ట్ టైము. అలాగే వంగ గీత గారు ఎప్పుడు 90sలోనే ఆవిడ మనకి జిల్లా పరిషత్ చేసింది పదవి. మీలాంటి సీనియర్లు, ఉద్దండులు ఈరోజు అందరూ కూడా మంచి అనుభవం ఉంది కదా. ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మీ అనుభవంలో ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ల పాలనలో కాపులకి ఏం చేశారు అవన్నీ చెప్పుకోండి బయటకు వచ్చి. కనీసం మీరు నిలబడిన చోట, మీరు పోటీ చేసిన చోటన్నా కాపు సామాజిక వర్గం మీకు ఓట్లేస్తుంది. ఇంతకాలం మట్టి మాకున్నారు, మాకు ఈ పనులు చేసి పెట్టారు, మా కులానికి ఈ పనులు చేశారని చెప్పేసి మీకు ఓట్లేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి కాపులంతా ఎందుకు ఓడిపోయారు? మీరు ఏమి చేయకపోవడం వల్లే, వైసీపీలో డమ్మీలుగా ఉండడం వల్లే. ఆఖరికి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎందుకు పనికిరాని ఒక డమ్మీగా ఉన్నాడు. ఏలూరు నుండి ఆళ్ల నాని డిప్యూటీ సీఎం, పవర్ లేదు, మంత్రులకి పవర్ లేదు. ఎందుకు పనికిరాని అంబటికి మంత్రి అయ్యాడు, ఎందుకు పనికిరాని పేర్నాని మంత్రి అయ్యాడు. డమ్మీగాళ్ళకి మంత్రులు ఇచ్చి, అనామకులకు మంత్రులు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి ఆయన పెత్తనం చలాయించాడు. అందువల్లే మీరంతా కూడా ఎవ్వరూ కూడా గెలవలేదు, మొత్తం ఓడిపోయారు, బొత్స గారితో సహా. అది పెద్ద సీనియర్ నేత ఆయన ఉత్తరాంధ్ర విజయనగరంలో. అటువంటి నేత కూడా ఎందుకు ఓడిపోయారంటే కాపు కమ్యూనిటీకి ఏమి చేయకపోవడం వల్లే. ఇక నుండైనా కులానికి ఏదైనా చెయ్యండి, చేస్తే మీ కులస్తులు మీకు ఓట్లేస్తారు. మనకి కాపు కార్పొరేషన్ సంబంధించి ఆ నిధులు ఏమైతే ఉన్నాయో అడగండి ప్రభుత్వాన్ని, తప్పేం లేదు దానిలో. సంవత్సరానికి 2000 కోట్లు అడగండి, అవసరమైతే నిరాదీక్ష చేయండి, శ్వేతపత్రం అడగండి, నిధులు ఏమైపోయినాయో. గతంలో మేము అడిగాం కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ నిధుల మీద పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం అడిగారు. మేము డిమాండ్ చేశాం. ఈరోజు మీరు అడగండి, తప్పలేదు దానిలో. ఒక్క కాపు కార్పొరేషన్ నిధులు తప్ప ఇక మిగతా ఏది కూడా ప్రశ్నించే నైతిక అర్హత మీకైతే లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కుల కోణంలో పదే ప్రశ్నించే అర్హత మీకు లేదు.